చిత్తూరు జిల్లా వికోట మండలంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి నీటి పథకం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతున్న నారా భువనేశ్వరి. హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ చెప్తున్నాను, మహిళా సమావేశం అన్ని ఎక్కువగా మగవాళ్ళు వస్తున్నారు. కొంచెం మా మహిళలు ఎప్పుడు మీరు ముందుండాలి, అది మీ మగవాళ్ళు తెలుసుకోవాలి. కొంచెం నమ్మికలో వాళ్ళే నా పక్కన కూర్చోవాలి, మగవాళ్ళు కాదు. ఇది మహిళా మీటింగ్. మీరేంటి మహిళలండి? ఇప్పుడే రాజకీయ నాయకులు నేను అనుకుంది వాళ్ళన్నీ చెప్పేశారు. నేను అమర్నాథ్ రెడ్డి లాగా నేను మాట్లాడలేను. ఆయనలాగా మీలో ఒక స్త్రీగా, ఒక మహిళగా నేను మాట్లాడగలను. బాబు వెనకాల మహిళలకి కనపట్లేదు. సుజల అనేది ఎన్టీఆర్ ట్రస్ట్ మొదలు పెట్టింది. దాని తర్వాత బాబన్న ప్రభుత్వం దాన్ని తీసుకుని ముందుకు నడిపించింది. గత ప్రభుత్వం ఏ సుజల వాటర్ ప్లాంట్స్ మొదలు పెట్టామో అన్ని మూత వేసింది. ఎందుకంటే అది టీడీపీ ప్రభుత్వం అని. కానీ మీ బాబన్న ఎప్పుడు అట్లా చూడరు. ఆయన ప్రతి ఒక్కటి ప్రజెంట్ అవసరమో చూస్తారు. గత 1.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ సుజల ప్లాంట్ మూతపడింది. మన రామచంద్ర నాయుడు గారు ప్రోత్సహించి ఆయన అడుగు ముందుకేసి రిపేర్లన్నీ చేసి మళ్ళీ అది ప్రజల కోసం ముందుకు తీసుకెళ్తున్నారు. దాంతో 400-500 మందికి మంచి నీరు కలుగుతుంది. మరొకసారి రామచంద్ర నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళని, తెలుగుదేశం కార్యకర్తల్ని, ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. అట్లానే నేను చెప్పాను, ప్రతి 3 నెలలకి నామినేషన్ వేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను హామీ ఇచ్చాను. ప్రతి 3 నెలలకి నేను కుప్పం విజిట్ చేస్తాను. సంతోషం అనేది నేను చూడాలి. కుప్పం ప్రజలు సంతోషంగా ఉండాలి. కరువు లేని కుప్పంగా మిగిలిపోవాలి. అది నా కళ. చంద్రబాబు నాయుడు గారిది. ఆయన దూరదృష్టి ఎక్కువ. ఆయన కరువు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనేదే ఆయన విజన్ 2047లో పెట్టారు. అది తప్పకుండా నెరవేరుతుందని నాకంటే కూడా మీకు నమ్మకం. మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారం.